ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 6వ అధ్యాయము. అప్పుడు సీతమ్మ ఇలా అంది. నువ్వు వానరుడవు, రాముడు నరుడు. నరవానరులకు స్నేహం ఎలా కుదిరింది? నా శోకపు పోవాలంటే నేను రాముడి గుణాలు వినాలి. నువ్వు రామభక్తుడివే గనక అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు అంది. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య సృజనస్య చరక్షిత. హనుమంతుడు ఇలా అన్నాడు. రాముడంటే మూర్తిభవించిన ధర్మము. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర, రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. రాముడు పద్మాల వంటి కన్నులవాడు. అన్ని ప్రాణులు ఆయనను చూసి ఆనందపడతాయి. ఆయనకు ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి అన్నాడు. తేజస ఆదిత్య సంకాస క్షమయ పృథ్వీ సమహ, బృహస్పతి సమోబుజ్జ యశసా వాసవో నమః. తేజస్సులో సూర్యుడితో సమానమైన వాడు, క్షమించటంలో భూమితో సమానమైన వాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైన వాడు, కీర్తియందు ఇంద్రుడితో సమానమైన వాడు. రాముడికి యజుర్వేదము ధనుర్వేదము వేద వేదాంగాలు తెలుసు అని చెబుతూ రాముడి కాలిగోళ్ల నుంచి శిరసు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు చెప్పాడు. అలాగే అమ్మ, రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలుసున్నవాడు, నడవడి ప్రధానమైనవాడు. రాముడంటే ఆయన కర్త కారణమై ఈ సమస్త జగత్తు యందు నిండిపోయాడు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, రామనామాంకితం వేదం వస్య దేవ్యం హళేయకం. ఈ శ్లోకాలు పరమపావనమైనవి. వీటిని సుందరాకాండలో మంత్రం అంటారు. సీతమ్మకు ఉన్న బాధను హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. అమ్మా, నేను వానరుడను, రాముడి పలుకున వచ్చిన రామదూతను. రామనామాంకితమైన ఈ ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసము రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవాళ్టితో నీ కష్టాలన్నీ పోయాయి. ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నాడు. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకొని పరవశించిపోయింది. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ, నాయనా హనుమ, లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌసల్య సుమిత్ర కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు వానరాలు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగాక, రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవటం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటంలో వైకల్యాన్ని పొందలేదు కదా. రాముడు కేవలము తన పౌరుషం మీదనే ఆధారపడి దైవాన్ని తిరస్కరించి తిరుగుతున్నాడు, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలచుకుంటున్నాడా? రావణుడిని రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుంచి అస్త్రప్రయోగం చేయలేడా? రాముడు అస్త్రప్రయోగం చేయకుండా నా యందు ఎందుకు ఉపేక్షించాడు? నాకు రావణుడు 12 నెలలు గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇక 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు మాత్రమే వాడు నన్ను బ్రతకనిస్తాడు. కానీ నేను 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. 1 నెలలోపు రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణాలను విడిచిపెట్టేస్తాను. నేను ఇక 1 నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అన్నది.